అది వండుతున్నాం కాదండి, డస్ట్ పడిపోయి అది అన్నీ పాడైపోయి దారాలు కూడా రావట్లేదు. చూసి అందరూ దుమ్ము పడిపోతుంది అనుకుని ఊడిపోతున్నారు. దుమ్ము చూడండి, పక్కనే వెళ్ళింది ఇంట్లో కూడా దుమ్ము వచ్చి పిల్లలు స్కూల్ నుంచి వస్తుంటే బయట తిరుగుతుంటే భయపడి లోపడే ఉంటున్నాం. ఎంతసేపు అని ఉంచుతామని ఆడుకుంటే పిల్లలు. ఈ దుమ్ము వల్ల ఒకసారి చూడండి, మీరు ఒక గంట ఉండి చూస్తాం, మిగతా చూడండి 24 గంటలు మేము ఎలా పడుతున్నాం. నేను 2 నెలల ఊరు వెళ్ళిపోయినాం. ఎందుకంటే కనీసం దుమ్ము తగ్గిపోతుంది, అసలు దుమ్ము తగ్గలేదు. ఇంట్లో వరకు వస్తుంది. నాకు బీపీ షుగర్ అన్నీ ఉంది అమ్మా. నాకు బయటికి గుడికి వెళ్ళడానికి భయం వస్తుంది. పొద్దున్న నుంచి దుమ్ము స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఏం చేయాలో మీరు చేయండి. కాబట్టి దుమ్ము చూడండి రోడ్డు మీద ఉంది. లారీ వల్ల, ఇసుక లారీ వల్ల, ఇసుక లారీలో రోడ్ అయిపోయింది. మాది 30 ఏళ్ళగా టైలరింగ్ షాప్ అండి ఇక్కడ. మాది 30 ఏళ్ళగా టైలరింగ్ షాప్ అండి ఇక్కడ. అయితే ఏంటంటే అసలు ఇదిగోండి ఒకసారి మీరు చూడండి, అసలు ఎన్నోసారి మేము దానికి మేము గవర్నమెంట్ కి తీసుకెళ్ళామండి ఈ కార్యం, అదే ఈ ఇష్యూ. అసలు ఇలా వచ్చి సాయంత్రం ఒకసారి తడపడం, అలా వెళ్ళిపోవడం, ఏదో ఒకసారి అదే వస్తారని లేకపోతే లేదు. ఏమంటే 30 ఏళ్ళగా మాది షాప్ ఉంది ఇక్కడ. ఏ రోజున కూడా మేము అసలు మూసుకొని ఇప్పుడు ఉండలేదండి. ఇప్పుడు మిర్రర్స్ వేసుకొని అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట అండి. అసలు డోర్స్ వేసి ఉంటే అసలు ఎవరండి వస్తారు వ్యాపారం చేసుకోవడానికి? అసలు ఎవరు వస్తారండి? ఆ తలుపులు మూసేసి ఉన్నాయి అనుకుంటున్నారండి అందరూ. వచ్చిన వాళ్ళంతా వాళ్ళ తలుపులు వేసేస్తున్నారు, ఆ మూసింది క్లోజ్ ఉందని చెప్పేసి వెళ్ళిపోతున్నారండి అందరూ. అందులో చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు 24 గంటలు తుడుచుకోవడమే. అసలు తలుపు తీసుకోవడానికి లేదండి. అసలు మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయంటే, టీవీలు అన్నీ వచ్చేస్తున్నాయండి ఇక్కడ. అంత ప్రాబ్లం పడుతున్నాం. చాలా ఇబ్బంది ఫీల్ చేస్తున్నామండి. అసలు ఇసుక లారీ వస్తుంది, అది ఆగింది, జస్ట్ ఆగింది అంటే ఒక బస్తా 2 బస్తాలు అక్కడ వేస్తుందండి. ఆ వేసిన తర్వాత అదంతా ఎవరిస్తారండి? అదంతా అసలు ఎవరు తీయలేదండి. అసలు చాలా దారుణంగా ఉంది. అది సాయంత్రానికి పెద్ద గుట్ట అయిపోతుంది అనమాట. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము, మా పిల్లలతో. అసలు క్లోజ్ డోర్ అండి. అసలు తీయడానికి లేదు. ఉదయం ఏంటి, మధ్యాహ్నం కాదు. అసలు ఎండాకాలం అండి, ఇది ఎంత కష్టం. అసలు ఇలాగా తలుపు తీసుకోవడానికి లేదండి. అంత చాలా ఇబ్బందులు పడుతున్నాం. Thank you.